अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము 11వ రచనానువాద కౌముదిలో 13వ అభ్యాసం చెప్పుకుంటున్నాము। అందులో శబ్దకోశాన్ని ఉపయోగించి నియమాలను ఉపయోగించి మనము తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము। ఆ తెలుగు వాక్యాలకు సమాధానాలు మీరు రాసుకుని వచ్చి ఉంటారు। వాటికి సమాధానాలు ఇప్పుడు చెప్పుకుందాం। వాటిలో తప్పులు ఏమంటే సరి చేసుకోండి, సందేహం ఉంటే అడగండి। చూడండి, తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి। అందులో ఒకటవ ఏంటంటే కా ప్రకారం తీసుకున్నాం। కాలో ఏక శబ్దాన్ని గురించి వాక్య నిర్మాణం। అందులో ఒకటో వాక్యం వచ్చేసి రాజా లేదా సన్యాసి రాజాను లేదా సన్యాసిని ఒకరిని మిత్రుగా ఎంచుకోవాలి అని ఈ తెలుగు ఒకటో వాక్యం చెప్పుకున్నాం। రాజును లేదా సన్యాసిని ఒకరిని మిత్రునిగా ఎంచుకోవాలి, దానికి సమాధానం కింద ఇవ్వవచ్చు। సంకేతంలో సంపూర్ణ వాక్యానికి సమాధానం ఏకం మిత్రం భూపతిర్వా యతిర్వా। భూపతి అంటే రాజా, యతి అంటే సన్యాసి। ఒక మిత్రుడు ఉండాలి। ఏకం మిత్రం, జీవితంలో ఎవరికైనా కూడా ఒక రాజాతో సంపర్కం ఉండాలి, శ్రేష్ఠ వ్యక్తిలో ఒక సన్యాసితో సంపర్కాన్ని పెట్టుకోవాలి। అస్తు ఏకం మిత్రం భూపతిర్వా యతిర్వా। ఏకమిత్రం భూపతి లేదా ఏకమిత్రం యతిర్వా, ఏదో ఒకటి, వా అంటే లేదా అని అర్థంలో। ఏకమిత్రం భూపతిర్వా యతిర్వా, ఇది సమాధానం। ఒకటో వాక్యానికి సంపూర్ణంగా ఇక్కడ వాక్యం వచ్చేసింది। ఏకమిత్రం భూపతిర్వా యతిర్వా, ఏకం మిత్రం భూపతిర్వా యతిర్వా। నెక్స్ట్ రెండో వాక్యం అండి, ఏకో వాసః। ఏంటి ఇక్కడ ఒకటి మనకు నివాసస్థానం అంటూ మనకంటూ ఒకటి ఉండాలన్నమాట। అది నగరం కావచ్చు, నగరంలో అయినా వనంలో అయినా ఒక నివాసస్థానం ఉండాలి, నగరంలోనైనా వనంలోనైనా। రెండో వాక్యానికి సమాధానం చూడండి, అది కూడా కింద ఇచ్చారు పూర్తిగా, సంకేతంలో చూసి రాసుకుని తప్పు లేకుండా। ఏకో వాస, సింపుల్ ఏకో వాస, ఒక వాసం ఉండాలి। ఏకో వాస అంటే ఒక వాసం ఉండాలి అర్థం వచ్చేస్తుంది। ఎక్కడ? పత్తనేవా వనేవా। పత్తనం అంటే నగరం అన్నమాట, కొంచెం పత్తన శబ్దం చెప్పుకుంటాడు। పత్తనేవా నగరేవా లేదా నగరేవా వనేవా। పత్తనేవా వనేవా, పత్తనం అంటే పట్టణం, అది దాన్ని పత్తనం కింద చెప్పుకుంటాం దాన్ని, లేదంటే నగర శబ్దంతో కూడా చెప్పుకోవచ్చు। నెక్స్ట్ వాక్యం చూడండి, మూడో వాక్యం, బాహ్య విషయాలను నివృత్తమయ్యి మరియు ఏకాగ్ర చిత్తం కలిగిన మనిషి తత్వమును చూడగలుగుతాడు। ఇది మూడో వాక్యం చెప్పుకున్నాము। ఈ మూడో వాక్యానికి కూడా సమాధానం సంపూర్ణ కింద ఇవ్వబడించండి। ఏకాగ్రోహి, ఏకాగ్రంగా ఉండి, ఏకాగ్రోహి సంకేతంగా చూసి రాసుకుని తప్పు లేకుండా, ఏకాగ్రోహి బహిర్వృత్తి నివృత్తః। ఏకాగ్రోహి బహిర్వృత్తి నివృత్తః, బహిర్వృత్తితో నివృత్తం చేశాడు అటువంటి వ్యక్తే తత్వతః తత్వం ఈక్షతి, తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు అని అర్థం। ఏకాగ్రోహి అంటే ఏకాగ్రత కలిగిన వ్యక్తి, అలాగే బహిర్వృత్తి నివృత్తః, బాహ్య వృత్తి నివృత్తమై ఉందో, తొలగించబడి ఉందో, అంటే బాహ్య విషయాలు అయితే ఎటువంటి ఆకర్షణ లేదో బాహ్య విషయాల పట్ల, బాహ్య కోరికల పట్ల, అటువంటి వ్యక్తి।
ఏకాగ్రో హి బహిర్వృత్త నివృత్తః ఏకాగ్రో హి బహిర్వృత్తి నివృత్తః అక్కడ నివృత్త విసర్గ స్థానంలో సకారం వచ్చింది. బహిర్వృత్తి నివృత్తస్ అన్నమాట. సంధి వలన స్పష్టత కొరకు అలాగా విడదీసి చెప్పాను. బహిర్వృత్తి నివృత్తః తత్వం ఈక్షతే, తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు, తత్వాన్ని చూడగలుగుతాడు, తెలుసుకోగలుగుతాడు, చూడగలుగుతాడని అర్థం. తత్వం ఈక్షతే, తత్వాన్ని చూడగలుగుతాడు. అస్తు. నెక్స్ట్ వాక్యం వచ్చేసి, రెండు చిత్తములు ఒకటైనప్పుడు ఏది అసంభవం కాగలదు? రెండు చిత్తములు ఒకటైనప్పుడు ఏది అసంభవం కాగలదు? ఏది అసంభవం అవుతుంది? ఏదైనా ఒకటే. దీనికి కూడా సమాన ఇచ్చారు చూడండి. 4వ వాక్యంలో, సంకేతంలో 4వ వాక్యం, ఏకచిత్తే ద్వయోరేవ, అంటే ద్వయోరేవ ఏకచిత్తే మనం ఏం చేసుకుంటే ముందు ఇలా ఉందో అలా రాసుకోండి. ఏకచిత్తే ద్వయోరేవ, ఏకచిత్తే ద్వయోరేవ కిం అసాధ్యం భవేదిహ, కిం అసాధ్యం భవేదిహ, కిం అసాధ్యం భవేదిహ, ఏకచిత్తే ద్వయోరేవ కిం అసాధ్యం భవేదిహ. అంటే లోకంలో జీ ఇహ అంటే ఇహ లోకంలో అని అర్థం. ఏకచిత్తం ద్వయోరేవ, ఈ లోకంలో ఎవరికైతే ఒకే చిత్తం ఉందో వారికి కిం అసాధ్యం, అసాధ్యం అంటూ ఏముంది అంటే, అసాధ్యం అంటే ఏది లేదు అంటే ఏదైనా సాధించగలుగుతుంది. ఇది కలిస్తే ఏదైనా కూడా సాధించగలుగుతుందని అర్థం. ఇది 4వ వాక్యానికి సమాధానం చెప్పుకున్నాం. నెక్స్ట్ 5వ వాక్యానికి సమాధానం కూడా కిందనే ఉంది. వాక్యం ఏంటి? గుణ సమూహంలో ఒక దోషము ఆ రకంగా దాగి ఉంటుంది. ఏ రకంగా అయితే చంద్రమా యొక్క కిరణాల్లో వాటి కలంకం దాగి ఉంటుందో, చంద్రమా యొక్క కిరణాల్లో కలంకం దాగి ఉంటుందో అది చెప్పుకున్నాం. దానికి సమాధానం కింద చూడండి. ఏకో హి దోషః చూసి రాసుకుని తప్పు లేకుండా, ఏకో హి దోషో అంటే దోష, సంధి వలన దోషం అయిపోయింది. ఏకో హి దోషో గుణ సన్నిపాతే, అంటే గుణాల సన్నిపాతంలో ఉన్నప్పుడు, గుణ సన్నిపాతే నిమజ్జతి. ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతి అంటే దాంట్లో దాగి ఉంటున్నాడు ఒక గుణము. ఏకో హి దోష గుణం అనేది ఏకో హి దోషో గుణ సన్నిపాత, గుణాల యొక్క సంయోగంలో నిమజ్జతి దాగి ఉంటున్నామట ఒక దోషం. గుణాలు కూడా ఎక్కడో దోషం ఉంటున్నామట. ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతి. ఇక్కడ నిమజ్జతి ఇందో అని ఇందు శబ్దం వేరు చేస్తున్నాను ఇక్కడ. నిమజ్జతి హ్రస్వీకారం, తర్వాత ఇందోహు, ఇందో అని చంద్రుడు అన్నమాట. ఇందోహు కిరణేషు అంటే చంద్రమా యొక్క కిరణాల్లో ఇందోహు కిరణేషు అంకః, ఇందోహు కిరణేషు ఇవాంకః, అంక అంటే అంక కలంకం అన్నమాట. కిరణేషు ఇవాంకః. ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి. ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి. యథా అంటే ఎలాగైతే ఇందోహు కిరణేషు ఇవాంకః, కిరణేష్వివాంకః అంటే కలంక విధంగా దాగి ఉంటుందో అలాగే గుణాల్లో కూడా దోషం దాగి ఉంటుంది.
కిరణేష్ యువాంకః. నెక్స్ట్ వాక్యం అంకః ఇవ. కిరణేషు అంక ఇవాంకః అంటే మనం అన్వయ చేసి అంకః ఇవ అంటే అంకకు ఇవ అంటే తాత్పర్యం కలంకానికి సదృశ్యంగా సమానంగా. అంటే చంద్రుని కిరణాలు ఏ విధంగా కలంక ఏ విధంగా దాగి ఉంటుందో అలాగే ఇవ అంటే అలాగే. ఇవ అనేది ఏ విధంగా అయితే అని చెప్పి ఆ విధంగా అనే దాన్ని ఇవ అనే అర్థం చెప్పుకుంటాం. అంకః ఇవ అన్వయం తీసుకుంటే అలా తీసుకోండి. మస్తు ఉత్తమం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ రకంగా మనం 5 వాక్యాలకు సమాధానం సంకేతంలో ఇవ్వబడ్డాయి. కింద కాకు సంబంధించిన తెలుగు వాక్యాలు చూడండి. మళ్ళీ క్రమంగా ఏకవచనాల శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. ఏక శబ్దము లేదా ఏకవచనాల శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. అవి ఏంటో ఎలా చూద్దాం. రాసుకోండి. 1వ వాక్యం సామాన్య వాక్యం. ఒక వనంలో ఒక సింహం ఉండేది. దీనికి సమాధానం ఏకస్మిన్ వనే ఏకః సింహః వసతి స్మ. ఏకస్మిన్ వనే ఏకః సింహః వసతి స్మ. ఏకస్మిన్ వనే ఏకః సింహః వసతి స్మ. ఆసిద్కు చెప్పుకోవచ్చండి. ఏకస్మిన్ వనే ఏకః సింహః వసతి స్మ లేదంటే ఆసిది ఒక సింహం ఆసిది ఉండేది అలాగూ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2వ వాక్యం. ఈ స్త్రీకి 2 పుత్రులు, ఒక లడక ఒక బాలకుడు ఒక బాలిక. ఈ స్త్రీకి 2 పుత్రులు అంటే 2 సంతానము. ఈ స్త్రీకి 2 సంతానము, ఒక బాలకుడు ఒక బాలిక. అస్తు. అంటే దీనికి రాసుకోండి. ఏతస్యాః స్త్రియాః అపత్యద్వయం అంటే అపత్యం సంతానం అండి. సంతానం విధంగా కావచ్చు, ఆడ మగని కాదు. సంతానం పిల్లలు. మా సంతానం అంటే పిల్లలు అనమాట. అది ఆడ మగని కాకుండా సామాన్య ఇద్దరిని సామాన్య అపత్యం శబ్దం చెప్పుకున్నాం. అందుకే ఏతస్యాః స్త్రియాః అపత్యద్వయం అంటే 2 సంతానము. అపత్యద్వయం. ఏకః బాలకః ఏకాచ బాలికా. ఏకః బాలకః ఏకాచ బాలికా. ఏకాచ బాలికా. అస్యాహ మలియ అస్యాహన్య ఇదం శబ్దము. ఏతస్యాహని ఏతది శబ్దం ఏదైనా ఒకటే. ఏతది శబ్దానికి 2 సర్వనామ శబ్దాలే ఏదని చెప్పుకో. అస్యాహ మహిళాయాహ లేదా అస్యాహ స్త్రియాహ. మహిళా శబ్దం ఆకారాంతము, స్త్రీ శబ్దం ఈ దీర్ఘ ఈకారాంతం. అదే తేడా. ఏదైనా రాసుకోండి. మహిళాయాహ అన్న ఒకటే, స్త్రియాహ అన్న కూడా ఒకటే. అపత్యద్వయం అస్తి. అస్తి శబ్దం యాడ్ చేసుకో. అపత్యద్వయం వర్తతే లేదా అపత్యద్వయం అస్తి. ఏకః బాలకః ఏకాచ బాలికా. ఏకః బాలకః ఏకాచ బాలికా. నెక్స్ట్ వాక్యం 3వ వాక్యం చూడండి. ఒకదేమో చదవటంలో చతురుడు, ఇంకొకరు పాడటంలో నిపుణుడు. నిపుణుడు అని చతురుడు అని 2 ఒకటే. నిపుణుడు లేదా చతురుడు లేదా కుశలుడు లేదా దక్షుడు ఇవన్నీ చేసుకోవచ్చు. ఏకః పఠనే చతురః. ఏకః పఠనే చతురః అన్యః గానే దక్షః లేదా అన్యే గానే చతురః లేదా నిపుణః. అన్యః గానే అంటే పాడటంలో, చతురః లేదా నిపుణః రాసుకోండి. చతురః లేదా నిపుణః. ఇప్పుడు పఠనే దానికి విశేషం ఉండాలా మహోదయ? ఏకః
విశేషణ అవసరం లేదు, ఇక్కడ ఏదంటే అది రాసుకుంటున్నాం మనం. ఏకః పఠనే చతురః అన్యః గానే నిపుణః లేదా చతురః లేదా దక్షః. నెక్స్ట్ 4వ వాక్యం. ఒక బాలకుడికి పుస్తకం ఇవ్వు మరియు ఒక బాలికకు పుష్పం ఇవ్వు. ఏకస్మై బాలకాయ రాసుకోండి. ఇచ్చేస్తున్న చతుర్థి, ఎవరికైతే ఇస్తున్నా వాళ్ళు చతుర్థి భక్తి రావాలి. ఏకస్మై బాలకాయ పుస్తకం దేహి. ఏకస్మై బాలకాయ ఏకస్మై బాలకాయ పుస్తకం దేహి. సామాన్య దకారం హి. ఏకస్మై బాలకాయ పుస్తకం దేహి. ఏకస్యై బాలికాయై అపిచ శబ్దం యాడ్ చేస్తాం. అపిచ ఏకస్యై బాలికాయై పుష్పం దేహి. ఏకస్యై బాలికాయై పుష్పం దేహి. పుష్పం దేహి. నెక్స్ట్ వాక్యం రేపిద్దాం. ఏకస్మై బాలకాయ పుస్తకం దేహి అపిచ ఏకస్యై బాలికాయై పుష్పం దేహి. నెక్స్ట్ 5వ వాక్యం. ఏకః బాలకః ఏకా చ బాలికా వార్తాం కురుతః. లేదా పరస్పరం వదతః పరస్పరం మాట్లాడుకున్న పరస్పరం వదతః. ఏకః బాలకః ఏకా చ బాలికా వార్తాం కురుతః లేదా పరస్పరం వదతః మాట్లాడుకుంటున్నారు. పరస్పరం వదతః మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ వాక్యం. యుద్ధ భూమిలో ఒకవైపు నుంచి ఒక సేన వచ్చింది మరియు ఇంకో వైపు నుంచి ఇంకొక సేన వచ్చింది, రెండవ సేన వచ్చింది. రాసుకోండి. యుద్ధ భూమిలో ఏకతః ఏకా సేన ఆగత. సేన ఫీలింగ్ అంటే ఆగత అని చెప్పాను. ఏకతః యుద్ధ భూమౌ ఏకతః ఏకా సేన ఆగత. అపరతః అంటే ఇంకో వైపు నుంచి. అపరతః చ మధ్యలో ఇంకా ఉంది కాబట్టి దానికి చ శబ్దం. అపరతః చ ద్వితీయ సేన ఆగత. అపరతః అంటే రెండో వైపు నుంచి. అపరతః చ ద్వితీయ సేన ఆగత. మరియు అంటే అపరహత. చ శబ్దం చ అంటే మరియు. అపరతః చ ఏంటంటే అన్య సేన అనొచ్చు మహా. జీ
క్షమితా మహోదయ. ఇది దిశావాచక శబ్దాల్లో షష్ఠీ విభక్తి వస్తుందని 69 రూల్ చెప్తాం కదా! దిశావా శబ్దాల్లో షష్ఠీ ఈ షష్ఠీ దిశావా విభక్తి వస్తుందని అంటే ఒకవైపు, రెండో వైపు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు అంటే ఇక్కడ మనం దిశావాచిని లక్ష్యం పెట్టుకొని చెప్పలేదు. ఒక వైపు నుంచి ఇంకో వైపు నుంచి దిశాని కేంద్రంగా పెట్టుకొని చెప్పలేదు ఇక్కడ. ఒకవైపు నుంచి ఇక్కడ మనకు శబ్దకోశం ఇచ్చారు చూడండి. శబ్దకోశం చెప్పుకున్నాం మనం. ఒక వైపు నుంచి అంటే ఏకతః అంటే ఒక వరుస ఒకవైపు నుంచి అలాగా ఏకతః శబ్దం ఉపయోగం. ఓకేనా? ఏకతః అపరతః ఓకే. యుద్ధ భూమ్యాః అని ఉండాలా? భూమో అని ఉండాలి. భూమ్యాః యుద్ధ భూమి యందు కాబట్టి సప్తమే మనకు యుక్తి సంగతం. యుద్ధ భూమి అనేది షష్ఠి ఎట్లా వస్తుంది మనకు రాదు అక్కడ. యుద్ధ భూమి యందు అంటే యుద్ధ భూమి ఉపర్ ఒకవైపు నుంచి అంటే యుద్ధ భూమిలో అని అర్థం. యుద్ధ భూమిలో ఒకవైపు నుంచి ఏమో ఒక సేన వచ్చింది, ఇంకొక వైపు నుంచి రెండవ సేన వచ్చింది అన్నమాట. ధన్యవాదాలు. అస్తు మహోదయ. నెక్స్ట్ చూడండి. అంటే మీ తాత్పర్యం ఏంటంటే యుద్ధ భూమి నుంచి అంటే వేరే అవుతుంది. యుద్ధ భూమి దగ్గరికే వచ్చాయి కదా ఇక్కడ. ఓకేనా? వేరు కావడం లేదా? యుద్ధ భూమి యొక్క ఒకవైపు నుంచి ఒక సేన, రెండో వైపు నుంచి రెండో సేన. అక్కడికి వచ్చాము, యుద్ధ భూమి ఎందుకు వచ్చామని. అది స్థాన విశేషం, కేంద్రం అనమాట. యుద్ధ భూమి నుండి ఒక సేన వచ్చింది, ఆపద భూమి నుండి ఇంకో సేన వచ్చింది అన్నాం అనుకోండి, అక్కడ వేరే అవుతున్నాయి కాబట్టి పంచమి భక్తి పెట్టుకోవచ్చు మనం. అంటే ఆ భూమి యొక్క ఒకవైపు, రెండో వైపు అలాగా అని నేను తీసుకున్నాను. అందుకోసం అంత మరి షష్ఠిక అంత సహజంగా సామాన్య సప్తమి భక్తి మనకు అర్థం సహజంగా 69వ రూల్ ఇక్కడ అప్లై అవ్వదా? అది అక్కడ అంటే అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చేసిన వాక్యానికి అంతా అవసరం లేదు. ఇక్కడ సహజంగా సప్తమి భక్తి యొక్క అర్థం మనకు యుక్తి సన్నద్ధంగానే ఉంది. షష్ఠ్యత శబ్ద ప్రయత్న అని అలా ప్రత్యేన అని చెప్పారు. అట్లా ఎక్కడ శ్లోకంలో అట్లా ఇవ్వబడిందా? ఇక్కడ ఈ 69 నియమంలో షష్ఠ్యత శబ్ద ప్రత్యయేన షష్ఠి తసర్థ ప్రత్యయేన అది చెప్పాం. ఇక్కడ దానికి అంత అవసరం లేదు. సప్తమి భక్తి మన యుక్తి సంగతి చేసుకోవచ్చు. ఓకేనా? ధన్యవాదాలు. నియమానికి చూస్తాను, నేను చూసి మళ్ళీ చెప్తాను కావాలి. అస్తు. నెక్స్ట్ చూడండి. కక్ష తరగతిలో ఒక్కొక్క చొప్పున అందరూ విద్యార్థులు వెళ్ళిపోయారు. కక్షాయాం ఏకైకసః సర్వే ఛాత్రాః గతవంతః. ఏకైకసః సర్వే ఛాత్రాః గతవంతః లేదా అగచ్చన్ వెళ్ళిపోయారు. చదివే ఛాత్రాః గతవంతః రాసుకుంటాం. ప్రయోగం గమిష్యన్ మహోదయ. కక్షాయాః ఏకైకసః. కక్షాయాః ఏకైకసః అంటే కక్ష నుంచి, ఏకైకసః అంటే ఒక్కొక్కరు చొప్పున, సర్వే ఛాత్రాః గతవంతః భూతకాల ప్రయోగం. చలే గయే వెళ్ళిపోయారు, జరిగిపోయింది. మహోదయ కక్షాయాం కాదా? కాదండి, వేరే అవుతున్నారు కదా. కక్ష నుంచి వేరే అయిపోతున్నారు, డివైడ్ అయిపోతున్నారు. అపాదాన్ని చూస్తున్నారు, అపాదాన్ని పంచమి. మహోదయ అగమిష్యన్ వాడచ్చు మహోదయ. అగమిష్యన్ వాడకూడదండి. నెక్స్ట్ చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తారా మహోదయ? కక్షాయాః అంటే తరగతి నుండి, ఏకైకసః అంటే ఒక్కొక్కరు చొప్పున, సర్వే ఛాత్రాః గతవంతః అందరు ఛాత్రులు వెళ్ళిపోయారు. భూతకాలం జరిగిపోయింది కదా, భవిష్యత్ కాలం కాదు.
గతవంతః కదండి, గతవంతః. గతవంతః. ఛాత్రాः గతవంతः. ఛాత్రాः అగచ్చత్ అగచ్చతాం అగచ్చన్ అలాగూ రాసుకోవచ్చు, కానీ తింగంత ప్రయోగం రాయండి, తింగంత ప్రయోగం కన్నా. అస్తు. నేను ఈ గతవంతః, సర్వే ఛాత్రాः గతవంతः. అస్తు. నెక్స్ట్ వాక్యం. నేను ఈ ప్రశ్నకు ఒక రకంగా సమాధానం చెప్పగలను, ఒక రకంగా సిద్ధింప చేయగలను, లేదంటే కానీ అధ్యాపకుడు ఈ ప్రశ్నకు 2 రకాలుగా సమాధానం చెప్పగలరు లేదా 2 రకాలుగా సిద్ధింప చేయగలడు. ఇలా చెప్పాం వాక్యము, రాసుకోండి. అహం ఏతం ప్రశ్నం ఏకధా సాధయితుం శక్నోమి. ఏకధా మన శబ్దకోశం చెప్తున్నాను చూడండి. ఏకధా అంటే ఒక ప్రకారసే అంటే ఒక ప్రకారంగా అని అర్థం. అహం ఏతం ప్రశ్నం, ఈ ప్రశ్న కర్మపదం అనమాట. ఏతం ప్రశ్నం ఏకధా, అహం ఏతం ప్రశ్నం ఏకధా సాధయితుం శక్నోమి. సాధయితుం శక్నోమి సంకేతం ఇవ్వండి చూడండి. 8వ వాక్యం. సాధయితుం శక్నోమి, సాధయితుం శక్నోమి. ఒకసారి చూడండి. సాధయితుం శక్నోమి. పరంతు అధ్యాపకः ఏతం ప్రశ్నం ద్విధా సాధయితుం శక్నోతి. పరంతు అధ్యాపకः ఏతం అంటే ప్రశ్నం, ఏతం ప్రశ్నం ద్విధా సాధయితుం శక్నోతి. ద్విధా సాధయితుం శక్నోతి. ద్విధా సాధయితుం శక్నోతి. ద్విధా సాధయితుం శక్నోతి. అధ్యాపకः ఏతం ప్రశ్నం ఒకసారి చెప్పండి సార్. అధ్యాపక ఏతం ప్రశ్నం, ఈ ప్రశ్నను 2 రకాలుగా చెప్పగలుగుతాడు అన్నమాట, సాధించగలుగుతాడు. ఏతం ప్రశ్నం ద్విధా ఒత్తుధ సాధయితుం శక్నోతి. సహా కదా అధ్యాపకుడు, సహా సాధయితుం శక్నోతి. అక్కడ మై రాశాం అహం ఏతం ప్రశ్నం ఏకధా సాధయితుం శక్నోమి. అహం కదా అక్కడ, వాటి మొదటి వాక్యం శక్నోమి రాసుకోండి. పరంతు అధ్యాపకः ఏతం ప్రశ్నం ద్విధా సాధయితుం శక్నోతి. అధ్యాపకः శక్నోతి, అహం శక్నోమి. నెక్స్ట్ వాక్యం. ప్రజలకు ఒక విచారం ఉండేది. వాళ్ళు రాజాకి ఎదురుగా ఒక మాట చెప్పారు. ప్రజలకు ఒక విచారం ఉండేది, వాళ్ళు రాజాకి ఎదురుగా ఒక మాటను చెప్పారు. ప్రజలు జనతాయాః ఏకः విచారः ఆసీత్. జనతాయాః లేదా ప్రజాయాః ఏదైనా ఒకటి. జనతాయాః ఏకः విచారः ఆసీత్. ఒక విచారం, రా అంటే ఒక విచారం. ఇక్కడ మనకు శబ్దం వచ్చింది. విచారः అంటే ఒక రాయి వాళ్ళే. ఏకమతి ఆసీత్ అలా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు? జనతాయాః ఏకः మతి ఆసీత్, ఒక బుద్ధి ఉండేది అంటే ఒక విచారం ఉండేది. ఇది వద్దులు ఇక్కడ. ఏకమతిని ఒక రాయి అంటే ఒకే విచారం కలిగిన వాళ్ళు. ఇక్కడ మాత్రం అదే రాసుకోండి. జనతాయాః ఏకः విచారः ఆసీత్.
తాహ తాహ రాజ్ఞః సమక్షం రాజ్ఞః సమక్షం తాహ రాజः సమక్షం ఏకం వాక్యం వివవ్రుః ఏకం వాక్యం వివవ్రుః. ఇది సంకేతం ఇవ్వబడింది అదొక్క వాక్యం. 9వది ఏకవాక్యం వివవ్రుః వివవ్రుః. ఇట్లా కాదు ఇంక ప్రయోగం బహువచనంలో. సహా మళ్ళీ చూడండి, జనతాయాః ఏకః విచారः ఆసీత్ తాహ తాహ జనతా అన్నమాట. తాహ రాజ్ఞః సమక్షం ఏకవాక్యం వివవ్రుః వివవ్రుః ఏకవాక్యం వివవ్రుః ఏకవాక్యం వివవ్రుః ఏకవాక్యం వివవ్రుః. ఓకేనా? నెక్స్ట్ వాక్యం 10వ వాక్యం. ఎవరికి ఎప్పుడు సుఖం కలుగుతుంది, మరి ఎవరికి ఎప్పుడు దుఃఖం కలుగుతుంది? కస్మై సదా సుఖం భవతి అపిచ కస్మై సదా దుఃఖం భవతి. సంకేతాలు ఇచ్చాడు మహోదయ. ఇది ఇచ్చాడు, అది కూడా రాసుకుని తర్వాత అది కూడా రాసుకోండి. కస్మై సదా సుఖం భవతి. అంటే ఎవరికి సుఖం కలుగుతుంది, ఎవరికి దుఃఖం కలుగుతుంది? ఒకసారి చెప్పండి సార్. కస్మై కస్మై సదా సుఖం భవతి. ఒక్క నిమిషం. కస్మై శబ్దం ప్రయోగం ఉచితం నాస్తి. కస్య సర్వదా సుఖం భవతి కస్య సర్వదా దుఃఖం భవతి. ఎవరికి ఎప్పుడు సుఖం కలుగుతుంది, ఎవరికి ఎప్పుడు దుఃఖం కలుగుతుంది. ఓకేనా? కస్య రాసుకోండి, క్షమితం. దీని మళ్ళీ అదేవిధంగా లేదా పెట్టి కింద మన సంకేతం రాసి కస్యైకాంతం సుఖం ఉపనతం కస్యైకాంతం సుఖం ఉపనతం కస్యైకాంతం సుఖం ఉపనతం దుఃఖం ఏకాంతతో వా. కస్య ఏకాంతం సుఖం ఉపనతం దుఃఖం ఏకాంతతః. ఉపనతో దుఃఖం ఏకాంతతః. కస్యైకాంతం సుఖం ఉపనతం దుఃఖం ఏకాంతతో వా. అదే తాత్పర్యం ఇక్కడ ఏ రకం చెప్పారు. దుఃఖం ఏకాంతతో వా, దుఃఖం ఏకాంతతో వా, దుఃఖం ఏకాంతతో వా. ఉపనతం అంటే మహోదయ కలుగుతుంది అనే అర్థంలో. కస్య ఏకాంతం సుఖం ఉపనతం కలుగుతుంది, దుఃఖం ఏకాంతం ఎవరికి కలుగుతుంది, అన్నిటికీ వర్తిస్తుంది అన్నమాట. ఎవరికి వస్తుంది, ఎవరికి కలుగుతుంది, ఎవరికి అలాగనే.
యుక్తం అవుతుంది. అస్తు. సో ఈ వాక్యం రాసుకున్నాం. ఇక్కడ ఏకాంతత అనే శబ్దానికి మనకు శబ్దకోశం ఇచ్చారు. ఇక్కడ ఏకాంతత అంటే సర్వథా అని చెప్పుకున్నామట. అంటే అన్ని వైపుల నుంచి. ఇక్కడ ఏకమతి ఏకాంతత శబ్దం వచ్చిందన్నమాట. అస్తు. ఏకాంతత. అస్తు. నెక్స్ట్ వాక్యం వచ్చేసి కొంతమంది ఈ రకంగా అంగీకరిస్తున్నారు లేదా స్వీకరిస్తున్నారు. ఈ రకంగా అంగీకరిస్తున్నారు లేదా స్వీకరిస్తున్నారు. ఏకే ఏవం మన్యంతే, దీనికి సంకేతం ఇచ్చారు చూడండి 11వ వాక్యం. ఆ సంపూర్ణ వాక్యానికి సమాధానం ఏకే ఏవం మన్యంతే. ఏకే అంటే కొంతమంది, ఏకే అంటే కొంతమంది అని అర్థం వస్తుంది. ఏవం ఈ రకంగా అంగీకరిస్తున్నారు లేదా స్వీకరిస్తున్నారు. ఏకే ఏవం మన్యంతే. ఏకే కొంతమంది, ఏవం మన్యంతే, ఏవం మన్యంతే. నెక్స్ట్ వాక్యం గుణాః పూజాస్థానం భవంతి. గుణాః పూజాస్థానం, స్థాన శబ్దం వచ్చిందన్నమాట. గుణాః పూజాస్థానం భవంతి. గుణాః పూజాస్థానం భవంతి. 12వ వాక్యానికి సమాధానం గుణాః పూజాస్థానం భవంతి. గుణాః పూజాస్థానం భవంతి. 13వ వాక్యం నువ్వు కృపాకి పాత్రుడివి. గుణాః పూజాస్థానం సంతి. రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ వాక్యం నీవు కృపాపాత్రుడివి. త్వం కృపాపాత్రం అసి. త్వం కృపాపాత్రం. త్వం 13వ వాక్యానికి సమాధానం త్వం కృపాపాత్రం. ఇక్కడ విధేయ రూపంలో ఉంది, ఉద్దేశ రూపంలో కాదు, విధేయ రూపంలో. త్వం కృపాపాత్రం అసి. విధేయ రూపంలో ఉన్నప్పుడు నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. పాత్రం, ఆస్పదం ఇవన్నీ శబ్దాలు. స్థానం. త్వం కృపాపాత్రం అసి. త్వం కృపాపాత్రం అసి. ఓకే, ఇది 13వ వాక్యం. నెక్స్ట్ వాక్యం आप इस విషయంలో ప్రమాణం. భవాన్ ఏతస్మిన్ విషయ ప్రమాణం అస్తి. లేదంటే బహువచనంలో ఉంది ఇక్కడ. భవంతః ఏతస్మిన్ విషయ ప్రమాణం సంతి. భవంతః ఏతస్మిన్ విషయ ప్రమాణం సంతి. భవానేవ భవంతః ఏతస్మిన్ విషయే ప్రమాణం సంతి. భవంతః ఏతస్మిన్ విషయే, ఈ విషయంలో ప్రమాణం సంతి. ప్రమాణం సంతి. ఓకే, ఇవి మనకు ఖకారంలో ఉండేటువంటి తెలుగు వాక్యాలకు సమాధానం చెప్పుకున్నాము. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి, దేవవర్గానికి సంబంధించి, దేవతావాచి శబ్దాలకు సంబంధించి వాక్య నిర్మాణం. గాలో చూడండి, దేవతలు స్వర్గంలో ఉంటారు. దేవతాః స్వర్గే భవంతి. దేవతా స్వర్గే వర్తంతే. దేవతాః స్వర్గే సంతి. దివో మహోదయ, దివో దేవతా వసంతి. స్వర్గే సంతి లేదా వసంతి రాసుకోవచ్చు, అంటే నివసిస్తుంటారు, ఉంటారు అనమాట. దేవతా స్వర్గే వసంతి.
లేదా సామాన్య సంతి లేదా భవంతి. దేవ్యాహ దేవి శబ్దంగా దేవి దేవ్యో దేవ్యాహ. దేవ్యాహు చెప్పుకోవచ్చు, దేవతాహ అని చెప్పాం కాబట్టి దేవతా దేవతే దేవతాహ. దేవి దేవ్యో దేవ్య వస్తుంది, దేవి దేవ్యో దేవ్య. అప్పుడు దేవ్య వస్తుంది, దేవ్యాహ కాదు. ఓకేనా? సామాన్య దేవత రాసుకోలేదు. దేవ్య స్వర్గే వసంతి లేదా నివసంతి లేదా వర్తంతి లేదా భవంతి. ఇవన్నీ పర్యాయ శబ్దాలు ఒకే అర్థాన్ని ఇస్తాయి. నెక్స్ట్ దేవతానాం అసురాణం చ యుద్ధం బభూవ. దేవతానాం సురాణం చ దేవతానాం అసురాణం చ యుద్ధం బభూవ. యుద్ధం బభూవ. దేవతానం లేదా సురానం ఏదైనా ఒకటి. దేవతానం అసురానం లేదా సురానం అసురానం చ. సురానాం అసురానాం చ యుద్ధం బభూవ. యుద్ధం జరిగింది. దేవతానం అన్న ఒకటి, సురానం అని. సంకేతంలో యుఏ జిరే అని ఇచ్చాడు మహోదయ. జీ ఓకే అండి. సుధాహ శబ్దం వచ్చారు. నెక్స్ట్ నాకా శబ్దం వచ్చింది, మరి స్వర్గం కూడా వచ్చింది. స్వర్గంలో నాకం, ఎప్పుడు మనం నాక అంటే స్వర్గ పుల్లింగం ఉంది. ఇక్కడ మనకు దేవతా లేదా దేవ్య నాకం భవంతి అంటే ఇక్కడ గత్య జాలు కావాలి కాబట్టి సామాన్యంగా దేవతా నాకే భవంతి లేదా స్వర్గే భవంతి. నాకే సప్తమి భక్తి పెట్టుకోండి, సప్తమి భక్తి. నాకే భవంతి లేదా స్వర్గే భవంతి. నాకం శబ్దం వచ్చింది కాబట్టి నాకే. దేవతా లేదా దేవ్య నాకే భవంతి లేదా సంతి లేదా నివసంతి. ఇవన్నీ ఏదైనా ఒకటి. నెక్స్ట్ వాక్యం సురాహ సురానాం అసురానాం యుద్ధం బభువ. సురానాం అసురానాం చ శబ్దం యాడ్ చేయండి. సురానాం అసురానాం చ యుద్ధం బభూవ. యుద్ధం బభూవ చ శబ్దం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వాక్యం ఇంద్రుడు వజ్రం చేత అసురులను నష్టం చేశాడు. ఇంద్రుడు సంకేతంలో వజ్రం లింగకారంలో ఇచ్చారండి. ఈదిరే అని ఇచ్చారు. బభూవు 14వ వాక్యము, 2వ వాక్యం కాదు, 2వ వాక్యం కదా. యుయుధిరే యుద్ధం చేశారు, యుద్ధం జరిగింది. ఇద్దరు కదా. యుయుధిరే 2వ వాక్యానికి యుయుధిరే ఇచ్చారు. దేవానాం అసురానాం చ యుయుధిరే అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ ఒకే పదం తీసుకున్నారు. ఓకేనా? క్రియాపదం యుయుధిరే రాసుకోండి. ఓకేనా? యుయుధిరే 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 దేవాసురాణాంచ యుద్ధే అనొచ్చు. సుధానాం చ యుయుధిరే. ఓకేనా? అలా రాసుకునే ఇబ్బంది, అది కూడా బ్రాకెట్లో పెట్టుకోండి, ఇబ్బంది లేదు. నెక్స్ట్ వాక్యం ఇంద్రః వజ్రేణ అసురాన్ జఘాన. అసురాన్ జఘాన. ఇంద్రః వజ్రేణ అసురాన్ జఘాన. నష్టం అంతం చేశాడు అందాతు. వజ్రాయుధేన మహోదయ. వజ్రైన సామాన్య వజ్రాయుధైన అంతా వజ్ర అంటే వజ్రాయుధమే వస్తుంది అక్కడ.
వజ్రం అంటే వజ్రం ఇక్కడ ఆయుధం అనేవాడికి తాత్పర్యం. రాసుకుని ఇబ్బంది లేదు. ఇంద్ర వజ్రేణ అసురాన్ అసురాన్ జఘాన, ఇట్లా కాలం యొక్క ప్రయోగం ఇది. జగాన జగ్నతు జగ్ను అలా వస్తుంది. అస్తు. నెక్స్ట్ వాక్యం. దేవతలు అమృతం తాగి అమరులయ్యారు. దేవతాహ, దేవతాహ అమృతానికి శబ్దం వచ్చింది ఇక్కడ మనకు. దేవతాహ అమృతం, అమృత పీయూషం. దేవతాహ పీయూషం పీత్వా, పీయూషం పీత్వా, దేవతాః పీయూషం పీత్వా అమరో బభూవ, అమరో బభూవ, అమరో బభూవ. దేవతాః పీయూషం పీత్వా అమరో బభూవ, అమరో బభూవ. ఇది 4వ వాక్యం యొక్క సమాధానం. నెక్స్ట్ 5వ వాక్యం. ఇంద్రః, ఇంద్రః ఇంద్రాణీం, ఇంద్రుడు ఇంద్రాణిని అనేమాట. ఇంద్రః ఇంద్రాణీం ద్వితీయ భక్తి ఏకవచనం. ఇంద్రః ఇంద్రాణీం కామ శివః పార్వతీం. 5వ వాక్యం. శివుడు పార్వతిని, శివః పార్వతీం, విష్ణుశ్చ లక్ష్మీం, విష్ణుశ్చ లక్ష్మీం పత్న్యా, పత్న్యా స్వీచక్రుః, పత్న్యా స్వీచక్రుః. పత్న్యా అంటే పత్ని రూపంలో. పత్న్యా స్వీచక్రుః, పత్న్యా స్వీచక్రుః, పత్ని రూపంలో స్వీకరించారు. ఇంద్రః ఇంద్రాణీం, శివః పార్వతీం, విష్ణుశ్చ అంటే మరియు విష్ణువు లక్ష్మీం పత్న్యా పత్ని రూపంలో స్వీచక్రుః, స్వీకరించారు. స్వీచక్రుః. ఆచార్య శార్వాణీం అని చెప్పారు కదా కొత్త వాక్యం. ఏంటండి? పార్వతీదేవికి ఇక్కడ శార్వాణి అని చెప్పారు. శర్వాణీం, శర్వాణి రాసుకోండి. ఓకే, శర్వాణీం ఇలా రాసుకోండి. అయితే ఇక్కడ తృతీయ కొత్త పదం కదా. అక్కర్లేదా? శర్వాణీం. ఓకేనా? ఇక్కడ తృతీయ అవసరం లేదా మహోదయ? ఎందుకంటే ఇంద్రే ఏంటండి? శర్వాణీం. ఓకే, అస్తు. సో పత్న్యా, పత్న్యా స్వీచక్రుః. నెక్స్ట్ వాక్యం. 6వ వాక్యం. కుబేరుడు, కుబేరుడికి శబ్దం వచ్చింది మనకు. ఏమొచ్చింది? కుబేరుడు శబ్దానికి ఏ పదం వచ్చింది అంటే మనుష్య ధర్మన్. ఏంటి? మనుష్య ధర్మన్ శబ్దం వచ్చింది కుబేరుడు అనే పదానికి. మనుష్య ధర్మన్. 6వ వాక్యం. ధనపతి, మనుష్య ధర్మన్ ధనపతి, మనుష్య ధర్మన్ ధనపతి, మనుష్య ధర్మన్ ధనపతి వర్తతే. తస్య, తస్య నగరం అలకా, తస్య నగరం, తస్య అలకా నగరం, తస్య అలకా నగరం తస్య చ విమానం పుష్పక విమానం, తస్య చ విమానం పుష్పక విమానం వర్తతే. తస్య చ విమానం పుష్పక విమానం వర్తతే. మనుష్య ధర్మన్ ధనపతి అస్తి,
మనుష్యధర్మన్ ధనపతి అస్తి తస్య అల్కానగరం తస్య విమానం తస్య విమానం పుష్పక విమానం తస్య నగరం అల్కానగరం తస్య విమానం పుష్పక నగరం తస్య విమానం పుష్పక విమానం తస్య విమానం పుష్పక విమానం వర్తతే 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 అనే అస్తి అనే రెండు ఒకటి. అస్తు. ఆరో వాక్యం చెప్పు, ఏడో వాక్యం చెప్పు. విష్ణోః శంఖం పాంచజన్యం విష్ణోః శంఖం పాంచజన్యం విష్ణోః శంఖం పాంచజన్యం చక్రం సుదర్శనం అంటే విష్ణోః చక్రం ఏంటి, సుదర్శనం. విష్ణువుని అన్నింటిలో వర్తిస్తున్నాడు. విష్ణోః చక్రం విష్ణోః శంఖం పాంచజన్యం విష్ణోః చక్రం సుదర్శనం, అలాగా విష్ణోః గద, అలాగా అన్నిటికి వర్తిస్తుంది. కానీ అన్నిటి రాయకుండా ఒకే చోట రాస్తున్నాం. రసం విష్ణోః శంఖం పాంచజన్యం చక్రం సుదర్శనం చక్రం సుదర్శనం చక్రం సుదర్శనం గదా కౌమోదకి గదా కౌమోదకి కౌమోదకి గదా కౌమోదకి గదా కౌమోదకి. దీనికి ఏదైనా పదం ఉంటుందేమో కదా, కొత్త పదం మన గదాకి అతని పేరు కాబట్టి అది ఇచ్చారన్నమాట. గదా కౌమోదకి ఖడ్గం ఖడ్గః ఖడ్గః నందక మనిష్ నందక మనిష్ నందక అపి చ మణికౌస్తుభః నందక అపి చ మణికౌస్తుభః సంతి. నందకః నందకః కదా, ఏంటది? నందకః మణికౌస్తుభః నందకః మణికౌస్తుభః చ వర్తంతే యద సంతి. నందకః మణికౌస్తుభః చ వర్తంతే. కౌస్తుభః చ ఇక్కడ పెట్టుకోండి. కౌస్తుభః చ వర్తంతే యదా సంతి యదా భవంతి. వర్తంతే రాసుకోండి. వర్తంతే వర్తంతే. కౌస్తుభः విసర్గ మహోదయ. जी जी विसर्ग. నెక్స్ట్ ఇంద్రుని యొక్క నగరము అమరావతి. గోడ ఉచ్చైశ్రవాహ ఏనుగు ఐరావతం. సారథి మాతలి. ఉపవనం నందనవనం. పుత్రుడు జయంతః. ఇంద్రస్య నగరి రాసుకునే మీద వాక్యం. ఇంద్రస్య నగరి అమరావతి. ఇంద్రస్య నగరి అమరావతి. ఇంద్రస్య అశ్వః మాట మీద రాయట్లే, డైరెక్ట్ రాసిన అశ్వః. ఇంద్రస్య అశ్వః అంటే దాని ఇంద్రస్య మాట మీద రాయకుండా అశ్వః ఉచ్చైశ్రవా ఉచ్చైశ్రవా ఉచ్చైశ్రవాః ఉచ్చైశ్రవాః అశ్వః ఉచ్చైశ్రవాః కరి. కరి అంటే ఏనుగని. కరి కరినో కరినః. కరి ఐరావతం. ఏనుగు ఏంటంటే ఇంద్రుని యొక్క ఏనుగు ఐరావతం.
మహోదయ ఒకసారి చెప్తారా మహోదయ ఇది ఇంద్రస్య కరీ శబ్దాన్ని కరీ కరినౌ కరినః కరీ శబ్దం ఏడు అర్థం చేస్తుంది కరిని శబ్దానికి ఇక్కడ మహోదయ ఇంద్రస్య నగరి అమరావతి ఇంకోటి మహోదయ అశ్వః అశ్వః ఉచ్చైశ్రవాః ఆ పేరు అటువంటిది ఆ గోడ ఆ గుర్రం పేరు అలా పెట్టారు ఉచ్చైశ్రవాః కరి ఐరావతం కది ఐరావతం సారథి మాతలి సారథి మాతలి అక్కడ కూడా ఐరావత ఐరావతం కాబట్టి ఐరావత రాసు కది ఐరావత సారథి మాతలి సారథి అంటే సారథి ఇందుని యొక్క రథసారథి మాతలి మాతలి ఉపవనం నందనవనం ఇంద్రస్య ఉపవనం నందనవనం ఉపవనం నందనవనం ఉపవనం నందనవనం పుత్రశ్చ జయంతః పుత్రశ్చ జయంతః పుత్రశ్చ జయంతః వర్తతే పుత్ర జయంతః వర్తతే వివక్ష బట్టి మనం వర్తంతే పెట్టుకోవచ్చు బోల్సిన అన్ని మొత్తం కలుపుకుంటేనే వర్తంతే ఇవన్నీ ఉన్నాయి ఇంద్రునికి లాస్ట్ పదానికి దృష్టిలో పెట్టుకుంటే వర్తతే ఏకవచనంలో ఉంటుంది పుత్రశ్చ ఇంద్రః వర్త జయంతః వర్తతే అతని యొక్క పుత్రుడు ఇంద్రుని యొక్క పుత్రుడి పేరు జయంతః జయంతః అనే పేరు పుత్రశ్చ జయంతః వర్తతే నెక్స్ట్ వాక్యం ఒకటి రాసుకోండి ఇక్కడ మనకు బ్రహ్మ వేద వేదసః బ్రహ్మ వేదసః వేదస్ అంటే బ్రహ్మ ప్రచేతస్ వేద వేద రాసుకోండి వేద సృష్టికర్త వేద ఒత్తుధ అని వేద వేద శబ్దానికి వేద వస్తుంది పయస్కి పయ వస్తుంది కదా పయ పయసి పయాంసి వేదస్కి వేద వస్తుందన్నమాట వేద సృష్టికర్త వేద సృష్టి వేద ఒత్తుధ వేద సృష్టికర్త వేద సృష్టికర్త పదో వాక్యం పదో వాక్యం రాసుకుని ఒకటి వరుణ జలాధిపతి జలాధిపతి వరుణ జలాధిపతి వరుణ జలాధిపతి వరుణ జలాధిపతి వరుణ జలాధిపతి నెక్స్ట్ 11వ వాక్యం రాసుకోండి ఈ 2-3 వాక్యాలు 16 వాక్యం సింపుల్ గా ఉన్నాయి యమః జీవానాం ప్రాణాన్ హరతి జీవానాం ప్రాణాన్ హరతి ప్రాణాన్ హరతి ప్రాణహరతి ప్రాణాన్ని బహువచనంలో ప్రాణాన్ హరతి యమః జీవానాం ప్రాణాన్ హరతి జీవుల యొక్క ప్రాణాలను హరిస్తాడు అనమాట యమః జీవానాం షష్ఠీ భక్తి బహువచనం జీవానాం ప్రాణాన్ హరతి ప్రాణాలను హరిస్తాడు యమః జీవానాం ప్రాణాన్ హరతి 12వ వాక్యం చాలు మహోదయ వనం దహతి
కృతాంతః అగ్ని ఏంటండి? కృతాంతః అని వచ్చింది కదండి శబ్దాల్లో. యముడు కృతా కృతా జీవుడికి వచ్చిందా పదము? కృతాంతః యముడు. అది రాసుకోండి. ఓకే, ఉత్తమం. యమః. ఓకే అండి. కృతాంతః అనే పదమే రాసుకోండి. కృతాంతః యముడు. కృతాంతః జీవానాం ప్రాణాన్ హరతి. నెక్స్ట్ అగ్ని వనం దహతి. అగ్ని వనం దహతి. అగ్ని మహోదయ, వనం చాలు. అగ్ని వనం ఇక్కడ కూడా దహతి. కృషానుహు అని వచ్చింది ఆచార్య. కృషానుహు. అగ్ని కృషాను అది రాసుకోండి. కృషాను. నెక్స్ట్ 18వ వాక్యం. వాయు అగ్నే మిత్రం భూత్వా వర్ధతే. వాయు అగ్నే మిత్రం భూత్వా వర్తతే. వాయు అగ్నే మిత్రం భూత్వా వర్తతే. వాయు అగ్నే మిత్రం భూత్వా వర్ధతే. ఇక్కడ వాయువు కూడా మాతా రిక్ష అని ఉంది కదా మహోదయ. మాతరిస్వన్ శబ్దం వచ్చింది. ఓకే, ఉత్తమం. మాతరిస్వన్ అగ్నే మిత్రం భూత్వా వర్ధతే. అగ్నేహ అంటే మాత్రం ఏ విభక్తి ఏంటి మహోదయ? వర్ధతే క్రియాపదం అండి. వర్ధతే, వర్ధేతే. అగ్నేహ అంటే ఏ విభక్తి మహోదయ? ఏంటండి? అగ్నేహ అన్నారు కదా, అది ఏ విభక్తి? షష్ఠి విభక్తి. వాయు అగ్ని యొక్క మిత్రుడుగా ఉండి అని పెంచుతుంది. నెక్స్ట్ కామదేవ దంపతౌ స్నేహం సంచారయతి. కామదేవ దంపతౌ స్నేహం సంచారయతి. కామదేవునికి శబ్దం వచ్చింది అనుకుంటాను. కామదేవ దంపతిషు దంపతౌ పుష్పధన్వన్ అని ఉంది మహోదయ. పుష్పధన్వన్. ఓకే, పుష్పధన్వన్ దంపతౌ స్నేహం సంచారయతి. స్నేహస్య సంచారం కరోతి. స్నేహం సంచారయతి లేదా స్నేహస్య సంచారం కరోతి. నెక్స్ట్ వాక్యం. స్నేహ సంచారం బాలకోమ్నే ఫూల్ శృంగ. బాలకాః పుష్పాన్ అజిగ్రన్. బాలకాః పుష్పాలు అజిగ్రన్ వాసన చూశారు. బాలకాః పుష్పాన్ అజిగ్రన్. అంతిమ వాక్యం 16వ వాక్యం. అహం పుష్పాని జిగ్రిష్యామి. గ్రాస్యామి. పుష్పాణి అని వస్తుంది కదండి. అవునండి, అహం పుష్పాని గ్రాస్యామి. ఫలం కదా మహోదయ. ఫలం గ్రాస్యామి.
అహం ఫలాన్ని ఒక పండు అయితే ఫలం గ్రాస్యామి, 2 పండ్లు ఎక్కువ తీసుకున్నా ఫలాన్ని గ్రాస్యామి, పండ్లను వాసన చూస్తున్నాం, ఫలాన్ని బహుశా రాసుకున్నాం, ఫలాన్ని గ్రాస్యామి. అక్కడ బాలకాహ పుష్పాన్ అజిగ్రన్, ఓకేనా. ఇవి మనకు గకారంలో ఉన్నటువంటి దేవతావాచి వాక్యాలకు సంబంధించి కొన్ని వాక్యాలు, మిగిలిన అన్య వాక్యాలు కూడా చెప్పుకున్నాము. ఇంకా లిట్ లకారణ ప్రయోగాన్ని ఉపయోగించే వాక్యాలు ఉన్నాయి, అవి ఏంటో మనం చెప్పుకుందాం. ఇంతవరకు మీరు వాటి యొక్క సమాధానం రాసుకుని వచ్చేయండి. మిగిలిన వాటి ఏవైతే ఉన్నాయో ఇంకా వీటి యొక్క సందేహం ఉంటే తర్వాత చెప్పండి. అస్తు మహోదయ మంత్ర లాస్ట్ పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.